విష్ణుప్రియ నచ్చలేదా? ఏం లేదు అట్లా. ఎందుకు విష్ణుప్రియని ఇన్నిసార్లు అంటున్నా అంటే ఆమె మాట్లాడితే ఆమె మీద ఆమెకే కాన్ఫిడెన్స్ ఉండదు. నాకు అదే నచ్చదు ఫస్ట్. డే 1 చెప్పిన విష్ణుప్రియకి నువ్వెందుకు నీకు నువ్వే నాకు అందుకే టక్కుమని ఆ పిల్ల పేరు ఎందుకు వస్తుంది అంటే ఆమెనే చెప్తుంది నాకు బ్రెయిన్ లేదు, నాకంత నాలెడ్జ్ లేదు, నేను ఎక్కువ గేమ్ ఆడలేను, నేను అసలు ఎందుకు వచ్చిన హౌస్కి. సో ఆమెనే ఒక నెగిటివ్ ఆరా క్రియేట్ చేసింది అనిపించింది. అందుకని తెలియకుండా టక్కుమని ఆమె పేరే వస్తుంది కానీ సో కావాలని క్రియేట్ చేసింది కాదు. నేను విష్ణుతో చాలాసార్లు అన్నా నువ్వు వీక్ ఉన్నా నువ్వు చెప్పుకోకూడదు అది అంటే నాకు రాదు, నన్ను కన్సిడర్ చేయకండి, ఏదైనా గేమ్ వస్తే కూడా నన్ను కన్సిడర్ చేయకండి. ఆమె స్ట్రాంగ్గా వచ్చింది ఒక సాక్స్ టాస్క్లో మాత్రమే వచ్చింది, బట్ ఆడలేదు సెకండరీ. కానీ స్ట్రాంగ్గా నేను ఆడతాను అది ఒకటే టాస్క్కి వచ్చినట్టు అనిపించింది నాకు. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మనీ ఫైట్ చేద్దాం అనుకుంటాడు కానీ మనీది మేజర్ డ్రాబ్యాక్ ఇదే, అటోటి మాట్లాడుతూ ఉంటాడు కదా, అదొకటి నాకు నచ్చదు. ఆదిత్య అన్న కూడా కొంచెం తక్కువే గేమ్లా. నైనిక అయితే ఫస్ట్ 2 రోజులు చూసిన నైనికకి ఇప్పటికీ సంబంధం లేదు. నైనిక నేను చాలా స్ట్రాంగ్ ప్లేయర్, ఈ పిల్ల ఫినాలే దాకా ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే 2-3 రోజులు ఆమె మైండ్ అబ్జర్వ్ చేసిన, ఆమె గేమ్ని అబ్జర్వ్ చేసిన కదా బ్రో, ఆమె ఒకటి ఫిక్స్ అయిందంటే గుడ్ ఆర్ బ్యాడ్ దానికి స్టిక్ ఆన్ అయి ఉంటుంది. కానీ ఎందుకో పాప మా అమ్మాయి చిన్నపిల్ల అవడం మూలానో అందరు ఆ అమ్మాయిని నువ్వు చీఫ్గా పోయినావు అని అనడం వల్లనో ఆ అమ్మాయి ఎందుకో డౌన్ అయిందన్న ఫీలింగ్ నాకు స్టిల్ ఉంది. ఎట్లయితే నిఖిల్ ఎమోషనల్గా ఎక్కువ అదైపోయి గేమ్ ఆడతలేడని నేను ఎట్లయితే వాడిని అంటున్నానో సేమ్ అట్లనే. సో వాళ్ళిద్దరు కూడా నాకు స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వాలని నాకు ఉన్నది. సో ఈ నలుగురు ఐ మీన్ నైనిక, మనీ, ఆదిత్య అన్న, విష్ణు ఆర్ స్టిల్ వీక్ కంపారిటివ్లీ అదర్స్తో కంపేర్ చేస్తే. టు సమ్ ఎక్స్టెంట్ సోనియా కూడా, ఎందుకంటే సోనియా కూడా ఫిజికల్ టాస్క్లు ఆడతలేదు. హ్యాపీ బ్రో మొత్తం ఓవరాల్ బిగ్ బాస్ జర్నీ? బయటకు వచ్చేయడం ఒకటే డిసప్పాయింట్ కానీ నేను అనుకున్నా కదా నాకు మెమరీస్ కావాలి కొన్ని అని. నాకు చాలా హ్యాపీ ఉంది బ్రో, ఎందుకంటే నా చిన్న షార్ట్ ఏవి నాకు సార్ ప్లే చేసినప్పుడు నవ్వు వచ్చింది, బాధ వచ్చింది, అబ్బా మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ అన్నీ వచ్చినాయి బ్రో నాకు. సో ఈ షార్ట్ స్పాన్లో ఇన్ని మెమరీస్ నేను కలెక్ట్ చేసుకున్నా చాలరా అనుకున్నా. ఓకే సూపర్ బ్రో, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్కి? ఒకటే చెప్తా బ్రో, నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఎస్ నేను గివ్ అప్ ఇచ్చి రాలేదు, కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల కొన్ని జరిగినాయి. బట్ స్టిల్ నేను ఒక్క కంబ్యాక్ నాకు ఇచ్చుంటే డెఫినెట్గా ఫినాలే దాకా ఉందామని అనుకున్నా, బట్ అది జరగలేదు. ఈ 3 వారాలు అయితే మీరు ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటా. మీకున్న నెగిటివిటీ ఏదున్నా దయచేసి నన్ను అడగండి, ఎందుకంటే అన్నీ ప్లే కావు. కొన్ని బ్యాక్గ్రౌండ్లో వేరే ఉంటాయి, బయట వచ్చేటివి వేరే ఉంటాయి. సో ఎన్నో జరిగితే తప్ప నేను అట్లా రియాక్ట్ అయ్యి ఉండుండా. సో హోప్ఫుల్లీ ఇది నా మిస్టేక్ అనుకుంటే ఆ మిస్టేక్ని మీరు వదిలేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లనే మీ లవ్ నాకు కావాలి. నా సినిమాలతో మిమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తా. ఎప్పటికీ మీ అభయ్ నవీన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. లాస్ట్ ఒకటి చిన్నది, ఒకవేళ మీరు ఉండుంటే ఎవరు నామినేట్ చేసేవాళ్ళు? ఒక ఇద్దరిని. ఈ వీక్ పృథ్వీ అండ్ సోనియా ఇద్దరిని. ఎందుకంటే సంబంధం లేని దాంట్లో నాతో లొల్లి పెట్టుకున్నది నబేల్ దాంట్లో. ఇంకోటి అంతకు ముందే కట్టెలు ఇరిగితే ఫైట్ చేయకూడదు అని అసలు ఉండను. జనరల్గా ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుతున్నప్పుడు లేదంటే యుద్ధం చేస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు దాన్ని ఎందుకు వాళ్ళు అందరు సపోర్ట్ చేసారు. నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 కత్తులతో స్టార్ట్ చేసినప్పుడు వాని కత్తి ఇరిగిపోతే వాడిని చంపేస్తావు కానీ అరే నువ్వు కత్తి తెచ్చుకోవాలని వెయిట్ చేసావా బ్రో? నాకు ఆ లాజికే అర్థం కాలే. వాని కట్టిరిగిపోయినప్పుడు ఎందుకు ఆడతావు అంటే వాని కట్టిరిగితే నా మిస్టేక్ కాదు అది. కావాలంటే నువ్వు పాస్ చెప్పు గేమ్ని, నన్ను ఆడొద్దని ఎట్లా చెప్తావు? సో నాకు ఆ లాజిక్ అర్థం కాలేదు. సో కట్టెలు ఉన్నప్పుడు ఆడాలంటే మరి నువ్వు పాస్ చెప్పాలి. మరి అదే అంత సెన్సిబుల్గా మాట్లాడినప్పుడు నేను దమ్ము తీసుకున్నప్పుడు మరి అది కూడా నువ్వు నా ప్రాబ్లమే కదా, మరి దానికి పాస్ చెప్పాలి కదా. అప్పుడేమో పాస్ చెప్పలేదు. నిఖిల్ గేమ్ ఆడు నువ్వు, నేను పాస్ చెప్పలేదు అన్నారు. సో నాకు నచ్చలేదు, అది బయాస్డ్ అనిపించింది. సో అందుకని ఆమెను అనుకున్నా. అండ్ పృథ్వీ వాడు అగ్రెషన్, మణికంఠ మీదకి పృథ్వీ వెళ్ళిన విధానం నాకు నచ్చలే. కొడతాడేమో అని అనిపించింది, అంత ఘోరంగా వెళ్ళిండు ఆ గొడవ అయినప్పుడు. సో పృథ్వీకి ఆల్రెడీ చెప్పిన, పృథ్వీ నువ్వు వయలెన్స్లో ఎక్స్ట్రీమ్ పోతున్నావురా అంటే ఎస్ బ్రో నేను మారిపోయిన పృథ్వీని చూపిస్తే నేను మీకు అన్నాడు. ఒకవేళ నువ్వు నాకు మారపోతే నేను నామినేట్ చేస్తారంటే చెయ్యని అన్నాడు. సో అదే మారలేదు, అందుకని అదే రీజన్ చెప్పి నామినేట్ చేద్దామని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇంకా మంచిగా బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చి హోప్ఫుల్ బిజీగా ఉండి మంచి లైఫ్ సెట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.